అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు, ప్రకృతి ప్రేమికులకు స్వాగతం. నేను హనుమంత్. ప్రజెంట్ నేను ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా ఏలూరు మండలం వెంకటాపురం గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ కొంతమంది రైతులు వారికి ఎటువంటి సొంత వ్యవసాయ భూమి లేనప్పటికీ ప్రకృతి వ్యవసాయం మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తో ఉమ్మడిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు మనం వారిని కలిసి వారు ఏ విధమైనటువంటి పంటలు పండిస్తున్నారు, ఏ విధంగా పండిస్తున్నారు, అలానే ఎంత మేరకు వారు దిగుబడులు సాధించగలుగుతున్నారు, ఎటువంటి లాభాలను వారు పొందగలుగుతున్నారు అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరేంటి? ఎంత విస్తీర్ణంలో ఈ కాంపాక్ట్ బ్లాక్లో మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు? నా పేరు జ్యోతి కుమారి అండి, ఏలూరు మండలం. నేను ఇక్కడ వచ్చి 1 ఎకరంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు? నేను గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను సార్. 4 సంవత్సరాల ముందు ఏం చేసేవాళ్ళు? వ్యవసాయమేనా లేదంటే ఇతర జాబ్ కానీ ఇట్లా ఉన్నారు? నేనైతే హౌస్ వైఫ్ సార్. నేను మా భర్త వ్యవసాయం చేస్తారు, మాది వ్యవసాయ కుటుంబం. నేను మహిళా సంఘాలతో బాగా ఇంటరాక్ట్ అవుతూ ఉండేదాన్ని. ఆ మహిళా సంఘాలు ఈ ఏపీసీఎన్ఎఫ్ విభాగం వారు మా మహిళా సంఘాల దగ్గరకు వచ్చి ఈ ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పడం జరిగింది. దాని వల్ల తెలిసింది మీకు ప్రకృతి వ్యవసాయం గురించి? అవును సార్. అంటే ప్రకృతి వ్యవసాయం వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్ కనపడింది? ఈ ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల మంచి ఆహారాన్ని మనం తినడం, దానికి మేము ముందుకొచ్చాం సార్. ముందు వ్యవసాయం ఫస్ట్ మీరు తిందామనే ఉద్దేశంతో వచ్చారు? అవును సార్. తర్వాత మీతో పాటు 10 మందికి? అవును సార్. ఓకే. ప్రధానంగా మీరు వేస్తుంది ఇక్కడ ప్యాడీ? అవును. ఏ రకాలు ఉన్నాయి ప్రజెంట్ వచ్చి 13-18 అని. ఈ 13-18 అంటే రైతులు అంతా ఎక్కువ ఇదే పెడతారు. ఈ బ్లాక్ ఉంది. బ్లాక్ అంటే నేను కాలబట్ట అని బ్లాక్ రేస్ అండి. ఇది కొంచెం సీడ్ కోసం ఎట్లా ఉంటది ఇక్కడ అని చెప్పేసి ఆ సీడ్ కోసం అని ఇక్కడ కొంచెం ఊడ్చాను అనమాట. ఊడిస్తే ఇట్లా వచ్చింది సార్. నెక్స్ట్ ఇదే మొత్తం ఉడవాలి అంటే దేశీ వెరైటీని కొంచెం ప్రజలకి పరిచయం చేయాలనే ఉద్దేశం. ప్లస్ దీనిలో ఇమ్యూనిటీ పవర్ అవి కూడా చాలా బాగా ఉంటాయని నేను కొన్ని చోట్ల విన్నాను. ప్రకృతి వ్యవసాయ విభాగం వారు కూడా ఈ దేశీ వెరైటీలని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం మాకు ఇవి పరిచయం చేయడం జరిగింది సార్. ఓకే. ఈ కాంపాక్ట్ బ్లాక్ పద్ధతిలో అంటే మీతో పాటు కొంతమంది రైతులు కలిసి ఇట్లా వ్యవసాయం చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఏం కనపడింది? ఈ కాంపాక్ట్ బ్లాక్ వల్ల అంటే పక్కనున్న రైతు కెమికల్ కొట్టేసాడు అనుకోండి, ఆ వాటర్ ద్వారా మేము ఈ ఫ్లాట్ లోకి వచ్చి ఇది కూడా కెమికల్ అవుతుందని. అదే కాంపాక్ట్ బ్లాక్ లో మనం పండించినట్టయితే మనం అంతా ప్రకృతి వ్యవసాయం చేస్తాం కాబట్టి మనకి కెమికల్ అనేది మన ఫీల్డ్ రావు. అది బెనిఫిట్ సార్ కాంపాక్ట్ బ్లాక్ లో మనం వ్యవసాయం చేయడం. ఇంకా బెనిఫిట్ ఏం కనపడింది అంటే మార్కెటింగ్ వైజ్ గానీ? అవును సార్. దీనికి వచ్చి ఇప్పుడు ఇది 16 ఎకరాల కాంపాక్ట్ బ్లాక్ సార్. దీనిలో 10 మంది రైతులు ఉన్నాము. ఈ 10 మంది రైతులు కూడా ఒక గ్రూప్ చేసి ఆ గ్రూప్ కి పీజీఎస్ సర్టిఫికేషన్ అనేది మాకు ఇవ్వడం జరిగింది. ఈ పీజీఎస్ సర్టిఫికేషన్ ద్వారా మేము మార్కెటింగ్ తేలిగ్గా చేసుకోవడానికి ఎక్కువ శాతం అంటే కెమికల్ రైతు కన్నా ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటకి ఎక్కువ ధరకి మేము అమ్ముకోవడానికి రేపు ఆ సర్టిఫికేషన్ బాగా పనిచేస్తుంది సార్. ఉమ్మడి వ్యవసాయం వల్ల మీకు మంచి బెనిఫిట్ కనపడింది. అవును. ఓకే అండి. మీకు ఎలా ఉందండి ఈ ఎకరంలో మీరు వ్యవసాయం చేస్తున్నారు అంటే ఈ ఖర్చులు ఎంత వస్తున్నాయి, ఆదాయం ఎంత వస్తుంది, దిగుబడి ఎలా ఉంది? ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం చాలా దండగాని అనుకుంటున్నారండి, కానీ కాదు. ఇది మన ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు సిబ్బంది చెప్పిన పద్ధతులు మనం పాటించి అన్ని అప్లై చేసి అంటే మనం దుక్కు దున్నిన దగ్గర నుంచి మనం ఏమేమైతే దీనికి ఇవ్వాలో అవన్నీ ఇచ్చినప్పుడు అంటే మనం ఫస్ట్ పిఎండిఎస్ అనేది మనం పరిచయం చేశారు మాకు. ఆ పిఎండిఎస్ వేసామండి. పిఎండిఎస్ వేసినప్పుడు అసలు యూరియా డిఏపీలు మనకు అవసరం లేదు. ఇంకా ఆ గ్రోత్ ప్రమోటర్ గా అదే మాకు చాలా బాగా పనిచేస్తుంది. పురుగులు తెగుళ్ళు అలాంటివి కూడా చాలా కంట్రోల్ చేస్తుంది. అలాగే నీటి శాతం కూడా దాన్ని అదిమి పట్టి ఉంచుతుంది అనమాట. ఏది ఈ పిఎండిఎస్. దాని తర్వాత తెగుళ్ళు పురుగులు అయితే అసలు 0 అండి. ప్రివెన్షన్ గా ఇస్తున్నారా?
అంటే గ్రోత్ ప్రమోటర్స్ గా కొన్ని అప్లై చేస్తాం. మేము జీవామృతం ఒకటి అప్లై చేస్తాము. ముందు వేపగింజల కషాయాలు అలాంటి గ్రోత్ ప్రమోటర్స్ గా వచ్చి చాపా బెల్లం ద్రావణం ఒకటి మేము బాగా దీనికైతే చాపా బెల్లం ద్రావణం కూడా అప్లై చేసాము. ఇది చాలా బాగా పనిచేసింది. ఇప్పుడు గింజ కొంచెం గట్టిపడిన తర్వాత సప్తధాన్యాంకుర కషాయం అని ఒకటి మాకు ఇంట్రడ్యూస్ చేశారు. దాన్ని గింజ గట్టిపడటానికి నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాం సార్. ఓకే, ఖర్చులు ఎంత వస్తున్నాయి మీకు? ఖర్చులు అయితే మేము దుక్కు దున్నించుకోవడానికి కొంచెం ఇవి నాటించుకోవడానికి విత్తనాలకి మాత్రమే కొంచెం ఖర్చు. సుమారుగా ఎంత వచ్చింది మీకు? సుమారుగా అంటే సార్ ఇంచుమించుగా అది 40 బస్తాలు అయితే మాకు అటు ఇటుగా ఒక బస్తా తగ్గుతుందేమో కానీ సేమ్ అంటే మేము దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నామంటే గట్ల మీద మొక్కలు వేసుకుంటున్నాం సార్. ఏ గ్రేడ్ మోడల్ అని ఒకటి మాకు ఇంట్రడ్యూస్ చేశారు సిబ్బంది వారు. ఆ ఏ గ్రేడ్ లో వచ్చిన ఆ పంట తీసుకుని మేము పెట్టుబడికి ఉపయోగించుకుంటున్నాం. అవును సార్. దీనిలో వంగ, అరటి, పసుపు ఇలాంటివి కూడా మేము గట్ల మీద పెట్టుకోవడానికి జరిగింది. దాన్ని మేము తీసుకుని పెట్టుబడిగా మేము దీని అంటే జీరో పెట్టుబడి అని నేను చెప్తానండి. ఆదాయం ఎంత చూస్తున్నారు మీరు? ఆదాయ పరంగా అయితే అది వచ్చి 20,000 అయితే మేము దానిపైన ఇంకొక 10,000 ఎగస్ట్రానే మేము దీన్ని ఎందుకంటే ఒక బస్తా వచ్చి ఒక బ్యాగ్ వచ్చి 2,500కి మేము ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన ఈ ధాన్యాన్ని అమ్ముకుంటున్నాం. మార్కెటింగ్ కూడా చేసుకుంటున్నాం. కొన్ని చోట్ల స్టాల్స్. అవును, బియ్యంగా తయారు చేసుకుంటున్నాం అన్నట్టు. చేసుకుని మేము స్టాల్స్ పెట్టుకుంటున్నాం సార్. ఓకే. నమస్తే అండి. నమస్తే అండి. ఈ కాంపాక్ట్ బ్లాక్ లో మీరు ఎంత విస్తీర్ణంలో వ్యవసాయం చేస్తున్నారు? 2 ఎకరాలు చేస్తున్నాను. ఎలా ఉంది మీకు ఈ విధానం ద్వారా మీరు ఇక్కడ వ్యవసాయం చేయడం? ప్రకృతి ఉపయోగం ద్వారా వ్యవసాయం చేయాలంటే పురుగు మందులు లేకోకుండా ఆల్రెడీ కెమికల్ ఫెర్టిలైజర్ వేయడం వల్ల కొన్ని అనారోగ్య కారణాలు వస్తున్నాయి మనుషులకి. అందులో భాగంగా మా ఇంట్లో కూడా మేము ఫస్ట్ కెమికల్ వేసిన ఫుడ్ తినేవాళ్ళం. వాటి వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవి. కానీ గత 3 సంవత్సరాల నుంచి మా పొలంలో కెమికల్ ఫెర్టిలైజర్ లేని ఫుడ్ తీసుకుంటున్నాం. దానివల్ల ఏమవుతుందంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. రైస్ కూడా ఆ కెమికల్ వేసిన దానికి దీనికి వేరియేషన్ తెలుస్తుంది. ఎందుకంటే మేము ఈ పద్ధతిలో పాటించి మాకు తెలిసిన అందరికి కూడా అవగాహన కల్పిస్తున్నాము. ఈ కంపాక్ట్ బ్లాక్ 16 ఎకరాలు అండి. మా చుట్టూ ఉన్న 10 మంది రైతులతో కూడా కెమికల్ ఫెర్టిలైజర్ మొత్తం పూర్తిగా మానిపించేసి దీనిలో ఓన్లీ ఇదే ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో, ప్రకృతి వ్యవసాయ పద్ధతి అంటే PMDS అండి, నవధాన్యాలు వేసి ఆ నవధాన్యాల వల్ల ఏమవుతుందంటే నవధాన్యాలు వేయడం వల్ల ఆల్రెడీ భూమిలో ఉన్న కార్బన్ శాతం పెరిగి తెగుళ్ళు కంట్రోల్ అవుతున్నాయి. అసలు తెగులు అనేది రాకోకుండా గ్రోతింగ్ పెరిగి ఆల్రెడీ రోగనిరోధక శక్తి అనేది పంటకి మంచి పోషకకరమైన విత్తనాలే కానీ ఏదైనా మనం ఏ పంట వేసినా కానీ మంచి పోషక విలువతో రావడం వల్ల వచ్చే పురుగు రావట్లేదు, తెగులు రావట్లేదు అండి. ఓకే. ఇంతకు ముందు వ్యవసాయానికి ఇప్పుడు వ్యవసాయానికి మీకు ఎలా ఉంది? లాభసాటిగా ఉందా లేదా? ఇంతకు ముందు వ్యవసాయానికి ఇప్పుడు వ్యవసాయానికి లాభసాటిగానే ఉందండి. లాభసాటి ఎందుకనంటే PMDS లో ఏం చేస్తున్నామంటే మేము ఆల్రెడీ 30 రకాల విత్తనాలు వేస్తున్నాము. దాంట్లో ఏమవుతుందంటే గోంగూర, తోటకూర, పాలకూర గృహ అవసరాలకు పనిచేస్తున్నాయి. అందులో భాగంగా బీర, ఆనబ, దోస అవి వేస్తున్నాము. అవి కూడా ఇంట్లోకి తీసుకోగా పక్క బయట వాళ్ళకి కూడా మార్కెటింగ్ అవుతుంది. అందులో భాగంగా ఎల్ షేప్ గట్లు వేస్తున్నామండి. మాకు ఆల్రెడీ ఎల్ షేప్ బండ్స్ ఉన్నాయి. దీనివల్ల అరటి వేరే అదనపు కూరగాయలు పంటల ఆదాయం వల్ల మాకు ఆదాయంగానే ఉంటుంది. మాకు ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ వాడకం లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఒక 5-6 వేలు కలిసి వస్తున్నట్టే వస్తుంది. మీ అనుభవం ప్రకారం మిగతా రైతులకి ఏం చెప్తారు? మా అనుభవం ప్రకారం అయితేనండి ఫస్ట్ టైం ఏమన్నా కొంచెం లాభం తక్కువగా వచ్చినా నెక్స్ట్ ఆల్రెడీ కెమికల్ వాళ్ళతో సమానంగా హీలింగ్స్ వస్తుంది, దిగుబడి వస్తుంది. ఇప్పుడు కెమికల్ వాళ్ళు దీనికి వేరియేషన్ తగ్గుతుంది అంటారు. ఎందుకనంటే ఇప్పుడు మనకి గ్రోతింగ్ రావడానికే కానీ ఏమైనా దుబ్బు చేయడానికే కానీ అదేమవుతుందంటే ఫెర్టిలైజర్ వాడుతున్నారు. ఫెర్టిలైజర్ ఏమవుతుంది, ఆ వేసిన 15 రోజుల వరకు ఒక ఫెర్టిలైజర్ వాడారంటే అది 15 రోజుల నుంచి 20 రోజుల వరకు 4 రోజుల వరకు ఆ దుబ్బు మీద పనిచేస్తుంది, కొంచెం గ్రోతింగ్ అనేది వెళ్తుంది. అదే PMDS మన ఈ ప్రకృతి పద్ధతిలో పాటించినప్పుడు ఏమవుతుందంటే ఇది పంట ఫస్ట్ నుంచి లాస్ట్ దశ దాకా ఒకే వేరియేషన్లో ఉంటుంది. పంట స్టాండర్డ్గా ఉంటుంది. అదేమవుతుందంటే ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు దాని మీద తట్టుకునే శక్తి నేషనల్ ప్రకృతి వ్యవసాయ విభాగంలో చేసేదానికే ఎక్కువ దాహోదుగా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి.
మనకి అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు ఈ కాంపాక్ట్ బ్లాక్కి ఏలూరు మండల్ ఏఓ మేడం జీవన్ సంధ్య మేడం గారు వచ్చారు. ఇప్పుడు మనం వారిని అడిగి ఈ మండలంలో ఈ ప్రకృతి వ్యవసాయం ఎలా సాగుతుంది, అలానే వారికి ఈ ఫీల్డ్ ఎలా అనిపించింది అనేది వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఇక్కడ మీరు ఏలూరు మండల్ ఏవోగా ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ మీరు చూస్తున్నారు? అంటే మేము వ్యవసాయ పరంగా వచ్చి ముందు మనం మట్టి నమూనాలు సేకరణ చేస్తామండి. మట్టి నమూనాలు విలేజ్కి వచ్చి మేము అన్ని చోట్ల కాంపాక్ట్గా ఉన్న అన్ని చోట్ల నుంచి నమూనాలు సేకరించి ముందు సీజన్ స్టార్ట్ అయ్యేలోపే భూమిలో పోషకాల శాతం ఎంత ఉందని తెలుసుకోవడానికి, దాన్ని బట్టి ఈ ఎరువులు వాడకం కానీ ఈ చేసుకోవడానికి ముందే మట్టి నమూనాల సేకరణ అనే ప్రోగ్రాం వేసవకాలంలోనే చేస్తామండి. దాన్ని బట్టి భూసార పరీక్ష చేస్తాం. పరీక్ష ఆధారంగా వచ్చిన దాన్ని బట్టి నత్రజని ఎంత వేసుకోవాలి, భాస్వరం ఎంత వేసుకోవాలి, పొటాష్ ఎంత వేసుకోవాలి, దాన్ని బట్టి ఈ భూమిలో ఎక్కువ ఉన్నాయనుకోండి అవి తక్కువ వాడితే సరిపోద్ది. కాంప్లెక్స్ల కన్నా సూట్ ఎరువులని మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తామండి. రైతులకు కూడా అదే మేము ప్రతి పొలం పిలుస్తున్న కార్యక్రమం మంగళ బుధవారాలు జరుగుతుంది. ఆ టైంలో మేము రైతుల్ని చైతన్యపరుస్తాం అనమాట. మన రైతులందరికీ ఇది గోదావరి జిల్లా రైతులు కాబట్టి రైతుల నుంచి మా నుంచి రైతులు పరస్పరం శాస్త్రవేత్తలు కూడా వస్తూ ఉంటారు. ఎక్స్చేంజ్ ఐడియాస్ జరుగుతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఏది వాడాలనేది రైతుల్లో కూడా బాగానే అవగాహన వచ్చిందండి. వాళ్ళు కూడా చెప్పినవి వింటున్నారు. అలాగే పాత వెరైటీలు, దీర్ఘకాలిక వెరైటీలను కూడా రీప్లేస్ చేసి కొత్త వంగడాలను కూడా రైతులే చూసి తెలుసుకొని కొత్త వంగడాల వైపు కూడా మొగ్గు చూపుతున్నారండి. అంటే ప్రధానంగా మీరు ఈ రసాయనిక ఎరువులు, పురుగు మందులని ఆ మోతాదుని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవునండి. ఈరోజు ఈ కాంపాక్ట్ బ్లాక్ విజిట్కి వచ్చారు కదా, ఎలా అనిపించిందండి? ఇక్కడ వీళ్ళు ఉమ్మడిగా కొంతమంది రైతులు కలిసి దాదాపు 16 ఎకరాల్లో 10 మంది రైతులు ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఈ ఫీల్డ్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? న్యాచురల్ ఫార్మింగ్ కి కెమికల్ ఫార్మింగ్ కి చాలా తేడా గమనించానండి. నేను వచ్చి మండలానికి వచ్చి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు రెగ్యులర్గా విజిట్కి వచ్చినప్పుడల్లా ఈ కాంపాక్ట్ బ్లాక్ అంతా చూడటం, పరిశీలించడం జరుగుతుంది. అలాగే ప్రకృతి వైపరీత్యాలు, అధిక వర్షాలు కురిసినప్పుడు కూడా కొంత తేడా అయితే గమనించాము. ఈ డిసీజెస్, ఫాల్స్ మట్ ఇవి తట్టుకోవటం కానీ గమనించామండి. అది కూడా మెరుగ్గా ఉంది. రైతుల్లోకి మేము ఏంటంటే కెమికల్ ఫార్మింగ్ తగ్గించి పూర్తిగా న్యాచురల్ చేయకపోయినా స్టార్టింగ్ కొంత పర్సంటేజ్ ని పెంచుకుంటూ చేస్తే సెమీ పద్ధతిలో సగం ఓ 50%, ఒక 5 ఎకరాలు ఉన్న రైతు కెమికల్ తగ్గించి ఆ తేడా వాళ్ళు తెలుసుకుంటున్నారండి, చూస్తున్నారు. ఆ విధంగా కూడా రైతులకి చైతన్యపరుస్తున్నాం. ప్లస్ కాకపోతే దిగుబడి తగ్గుతుంది కానీ రేటు ఎక్కువ పెంచి ఉంటుంది కదండి, అందుకని ఆ విధంగా కూడా చెప్తున్నాం. మీకు నెట్ ఇన్కమ్ అనేది లాభదాయకంగానే ఉంటుంది, ప్రాఫిటబుల్గా ఉంటుందని చెప్తున్నాం. ఓవరాల్గా అంటే ఈ ఏలూరు మండలంలో ప్రకృతి వ్యవసాయం మీద అంటే రెస్పాన్స్ ఎలా ఉంది అని? గత సంవత్సరాల నుంచి చూస్తే అంటే ప్రతి సంవత్సరం ఏరియా కూడా ఎక్స్పాండ్ అవుతుందండి. ఫార్మర్స్ కూడా పెరుగుతున్నారు, నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ కూడా. వీళ్ళు కూడా ఉన్న స్టాఫ్ కూడా అండి జెన్యూన్గానే కష్టపడి చేస్తున్నారు. మొక్కుబడిగా చేయడానికి అయితే మాత్రం చేయట్లేదండి. కంపల్సరీ కషాయాలు కలుపుతున్నారు, చేసి చూపిస్తున్నారు. దీంట్లో డ్రోన్ పద్ధతిని కూడా, డ్రోన్తో స్ప్రేయింగ్స్ కూడా చేస్తున్నారండి. న్యాచురల్ ఫార్మింగ్ వాళ్ళు టెక్నాలజీని కూడా వాళ్ళు అందిపుచ్చుకుంటున్నారు, టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నారు. కాస్ట్ రిడక్షన్ కూడా చూపిస్తున్నారు, చేసి డెమోస్ ద్వారా చేసి చూపిస్తున్నారు. దీనికి తేడా ఉంది. వాళ్ళ టెక్నాలజీ కూడా మనం యూజ్ చేసుకుంటే ఇంకా ప్రాఫిట్స్ రావచ్చు, టైంకి మనం టైమ్లీ చేయొచ్చు ఆపరేషన్స్ అన్ని అని కూడా చేసి చూపిస్తున్నారండి. ఏలూరు మండలంలో అయితే స్టాఫ్ అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బాగా చేస్తున్నారు. నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ ఇయర్ బై ఇయర్ ఏరియా కూడా పెరుగుతుందండి. ఓకే. ఈ ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి అంటే మీ సైడ్ నుంచి ఎటువంటి సహకారం అందించడానికి అవకాశం ఉంది? ప్రకృతి వ్యవసాయం మా సైడ్ నుంచి అండి రైతులకి మొత్తం కషాయాలు చేసి చూపిస్తారు. వాళ్ళకి పూర్తి ట్రైనింగ్, ఇంకా అవి అంతా చేయకూడని, తెలియని, అర్థమవని ఏమి ఉండవండి. మమ్మల్ని సంప్రదిస్తే దీనికి ఒక సెపరేట్ విభాగం ఉందండి జిల్లా లెవెల్లో ప్రతి మండలానికి. వాళ్ళే అన్ని పదార్థాలు వివరంగా చేసి చూపిస్తారు, స్ప్రే చేసి చూపిస్తారు, పక్క ఫీల్డ్కి ఈ ఫీల్డ్కి తేడా చూపిస్తారు. అలా వాళ్ళకి కూడా మేము సహకారం అందిస్తాం. ఈ సందర్భంగా అంటే మిగతా రైతులకి మీరు ఇచ్చే సందేశం అండి అంటే ఈ ప్రకృతి వ్యవసాయం గురించి? కెమికల్స్ వాడటం అనేది, కెమికల్ ఫార్మింగ్, మన ఫర్టిలైజర్స్ కానీ పురుగు మందులు వాడటం వల్ల ఏమవుతుందంటే ఆ కెమికల్స్ అన్ని చాలా మైన్యూట్ రూపంలో, రెసిడ్యూస్ రూపంలో భూమిలోకి
వెళ్ళిపోతున్నాయి, మనం తినే ఆహారంలో కూడా వెళ్ళిపోతున్నాయి. దానివల్ల ఈ విపరీతంగా ఈ మధ్యకాలంలో చాలా రకాలైన జబ్బులు, పెద్ద పెద్ద వ్యాధులు కూడా వస్తున్నాయి. క్యాన్సర్ అని, తెలియకుండా గుండె జబ్బులు, చిన్న వయసు వాళ్ళని లేదు, పెద్ద వయసు వాళ్ళని లేదు. అదే ఈ ప్రకృతి వ్యవసాయంతో పండించినవి తింటే మనం అన్ని పురుగుల నివారణకి, అన్నిటికీ సస్యరక్షణ చర్యలకి అన్నిటికీ సహజంగా దొరికే పదార్థాలనే వాడుతున్నాం కాబట్టి మనకి ఎటువంటి హాని ఉండదు. చాలా మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయి. ఈ పురాతన కాలంలో వాడేవాళ్ళండి 200 సంవత్సరాలకు ముందు ఈ బ్లాక్ రైస్ అంటారు దీన్ని. ఇటువంటి రైస్ని కూడా వాడితే వీటిలో మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. తక్కువ తిన్నా, తక్కువ పండినా మనకేంటంటే ఒంటిలో బీపీ, షుగర్ లాంటివి, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, అలాంటి ఈ నొప్పులు రాకుండా ఉండే రైస్ అలాంటి అన్నీ ఉంటున్నాయండి. మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ప్రకృతి సిద్ధమైన వాటిని ఉపయోగించి రసాయనాలు తగ్గించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండడమే ధ్యేయంగా మేము కూడా రైతులందరినీ చైతన్యపరుస్తున్నాం. కాబట్టి అందరూ ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని కోరుకుంటున్నాం. ఓకే మేడం, మీరు ఏవో ఉన్నప్పటికీ అంటే జనరల్ వేలో ఆలోచించకుండా ప్రకృతి వ్యవసాయం కాన్సెప్ట్ని కూడా బాగా అంటే రైతులకి చెరువు చేసే దిశగా కూడా మీరు పనిచేస్తున్నారు. ఇట్లానే మీరు ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.